హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపుల్ వ్లాగ్స్. ఈరోజు నాటుకోడి పులుసు చేసి చూపిస్తున్నాను, చూసేయండి. ముందుగా కుక్కర్లో చేసుకుంటున్నానండి. నేను కుక్కర్లో 2 గరిటెలు నూనె వేసుకోవాలి, ఆయిల్ గరిటెతో వేసుకున్న తర్వాత కొంచెం వేడవ్వాలి ఆయిల్. దానిలో ఇప్పుడు నేను ఆనియన్స్ అన్ని మిర్చి కట్ చేసుకున్నాను, అవి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలండి. ఈ కర్రీ మొత్తం నేను లో ఫ్లేమ్లోనే చేసుకుంటున్నాను, అసలు హై ఫ్లేమ్ అంటూ పెట్టను, ఓన్లీ లో ఫ్లేమ్లోనే కుక్ చేస్తాను. ఆనియన్స్ ఒక 4 తీసుకున్నాను అండి, చిన్న సైజువి. మిర్చి ఒక 2 సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అవి ఆయిల్లో వేసేసుకున్నాను. అవి బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోవాలి. ఇంకా నేను బిర్యానీ స్పైసెస్ అవేమి యాడ్ చేయట్లేదండి. వాటి వల్ల నా ఫీలింగ్ ఏంటంటే అవి వేయటం వల్ల కూర టేస్ట్ పోద్ది అనేసి నేను వేసుకొని ఎప్పుడు ఇవి ఫస్ట్ స్టార్టింగ్ ఇవే వేసుకుంటాను. ఇప్పుడే కొంచెం లైట్గా ఫ్రై అవుతున్నాయి ఆనియన్స్. కార్తీక మాసం ఎండ్ అయిపోయింది కదండి, ఇంకా సో ఈరోజు మావయ్య నాటుకోడి తీసుకొచ్చారు, అది నేను ఈరోజు ప్రిపేర్ చేస్తున్నాను. అది మీకు షేర్ చేసుకుంటున్నాను. ప్లీజ్ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తూ ఉండండి. ఇప్పుడు దీనిలోనే నేను సన్నగా కట్ చేసుకున్నాను కదా టమాటా, ఇది 2 టమాటాలు అండి, చిన్న సైజువి. అవి యాడ్ చేసుకుంటున్నాను. ఎక్కువ టమాటా వేసినా కూడా ఈ కర్రీ టేస్ట్ బాగోదు, సో నేను 2 వేసుకుంటున్నాను. చికెన్ వచ్చి 1 కేజీ ఉంటుంది కేజీ ఉంటుందండి. క్లీన్ చేసేసుకొని నేను పక్కన పెట్టేసుకున్నాను నాటుకోడి చికెన్. ఇదంతా కొంచెం అడుగంటకుండా ఒకసారి కలిపేసుకుంటున్నాను. అలాగే దీనిలో నేను ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను, 1 స్పూన్ సాల్ట్. అలాగే దీనిలో నేను పసుపు కూడా యాడ్ చేసుకున్నాను, 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుందండి కర్రీ మాత్రం. మీరు చేసుకోండి ఒకసారి. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. అసలు హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదండి, హై ఫ్లేమ్లో పెడితే అడుగంటేసి కర్రీ టేస్టే చేంజ్ అయిపోద్ది. సో నేను లో ఫ్లేమ్లోనే చేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో నేను అల్లం, వెల్లుల్లిపాయ, కొబ్బరి కట్ చేసేసుకొని వాష్ చేసుకొని ఆ 3 మిక్సీ పట్టేసుకున్నాను. ఆ పేస్ట్ యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇది ఒక 2-3 మినిట్స్ అయినా బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ లో ఫ్లేమ్లోనే ఉంచాను కదా, ప్రాబ్లం ఏం లేదు. సో మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి, అడుగంటుకోకుండా చూసుకోవాలి. మా హస్బెండ్కి, మా మామయ్యకి, మా అత్తకి చాలా బాగా నచ్చింది ఈ కర్రీ. మీ ఇంట్లో మీరు ఒకసారి ట్రై చేయండి, నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అండి నాటుకోడి పులుసు అంటే, చాలా ఇష్టం. మా ఇంట్లో మా మమ్మీ చేసేదైతే ఇంకా చాలా ఇష్టం, బాగా ఇష్టంగా తింటా. నేను నాటుకోడికి కాంబినేషన్ మాకు గారెలు కానీ రాగి సంగటి కానీ చేసుకుంటాను, చాలా బాగుంటుంది. ఈరోజు ప్రిపేర్ చేయడానికి టైం సరిపోలేదు, సో అందుకే నేను చేసుకోలేదు. నెక్స్ట్ టైం నేను చేసుకుంటే రాగి సంగటి అలాగే నాటుకోడి పులుసు చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి 2 మినిట్స్ తర్వాత. ఇప్పుడు దీనిలో కారం యాడ్ చేసుకుంటున్నానండి. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. నాటుకోడి అయితే అంత స్పైసీగా ఉంటేనే అంత టేస్టీగా ఉంటుంది. నేనైతే ఒక 2.5 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కారం ఎక్కువ వేసుకుంటే. ఎక్కువ అంటే మరి దారుణంగా వేసుకోకూడదు, దానికి తగ్గట్టు వేసుకోవాలి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి కలిపేసుకొని చూడండి ఎలా ఉందో కలరు. అంతా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు దీనిలో నేను
ఒక 1 మినిట్ ఇదంతా మగ్గిన తర్వాత ఆయిల్ సపరేట్ అవుతుంది చూడండి. అప్పుడు నేను చికెన్ యాడ్ చేసుకుంటున్నాను. వాష్ చేసేసి పెట్టుకున్న నాటుకోడి చికెన్ యాడ్ చేసేసుకుంటున్నాను. ఇది కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి బాగా. ఆ కర్రీ అంతా ఈ చికెన్కి పట్టేలా బాగా కలిపేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ అవ్వాలి. పైనుంచి కిందకి మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి కర్రీ మొత్తం. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ నేను ఇలా కుక్ చేసుకుంటున్నాను చూడండి. పైకి కింద కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకుంటున్నాను. ఇది నార్మల్గా పెట్టుకున్నానండి. ఇంకా నేను విజిల్స్ పెట్టుకోలేదు. విజిల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో నేను మసాలా పట్టిన మిక్సీ గిన్నెలో వాటర్ పోసేసుకొని ఆ వాటర్ని యాడ్ చేసుకున్నాను. పులుసు కాబట్టి నేను ఎక్కువగానే వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. పులుసు అయితేనే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆ వాటర్ యాడ్ చేసేసుకొని ఈ వాటర్ కొంచెం బాగా మగ్గాలి. ఆయిల్ సపరేట్ అయ్యేలాగా మగ్గనివ్వాలి. దీనిలో ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను నేను. 1/2 స్పూను సరిపోనట్టుగా అనిపించింది. సో నేను అందుకే మళ్ళీ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో మసాలా పొడి కూడా యాడ్ చేసుకోవాలండి. నేను ఫస్ట్ బిర్యానీ స్పైసెస్ వేయలేదు కదా. నేను ఈ పొడిలో అన్ని బిర్యానీ స్పైసెస్ ధనియాలు అన్నీ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకున్నాను. ఆ పొడి ఇది యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇంకొక 2 మినిట్స్ మగ్గాలి. ఇప్పుడిప్పుడే ఉడుకుతుంది. ఒకసారి కలిపేసుకొని చూడండి ఎలా ఉందో కర్రీ. ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత ఒకసారి మళ్ళీ కలిపేసుకుంటున్నాను కర్రీ అంతా. ఇప్పుడు ఈ స్టేజ్లోనే కారం అయినా ఉప్పు అయినా మసాలా అయినా యాడ్ చేసుకోవాలండి. తగ్గితే ఒకవేళ నాకైతే సరిపోయింది అంతా. సో నేను ఇప్పుడు ఏమి యాడ్ చేసుకోవట్లేదు. చూడండి ఎలా ఉడుకుతుందో. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు నేను కుక్కర్కి విజిల్స్ పెట్టేసుకుంటున్నాను. 2 విజిల్స్ పెట్టుకున్నానండి నేను. 2 or 3 పెట్టుకోవచ్చు మీ కుక్కర్కి తగ్గట్టు. నేనైతే 2 పెట్టుకున్నాను, సరిపోయింది నాకు. ఇదిగోండి విజిల్స్ వచ్చాయి. ప్లీజ్ అండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కుక్కర్ ఓపెన్ చేస్తాను మూత ఇప్పుడు నేను. చూడండి ఎంత టేస్టీగా ఎలా వాటర్ పైకి ఎలా వస్తుందో. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.